యూట్యూబ్లో ఎక్కువగా ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉంటాము. ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్లో బాబాయ్ చేసే వీడియోస్ చాలా ఫేమస్ అయ్యాయి. బాబాయ్ చేసే వంటల వీడియోస్ మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. 5.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. బాబాయ్ వంటల వీడియోస్లో ఒక్క ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఆయన యూట్యూబ్ ఛానల్లో వంటల వీడియోస్ మిలియన్ వ్యూస్లో ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రమోషన్ చేయలేదు. బాబాయ్ వీడియోస్లో ప్యూర్ విలేజ్ ఎన్విరాన్మెంట్, అలానే పల్లెలో ఎలా అయితే వంటలు చేస్తారో అలానే చేస్తారు. అలానే బాబాయ్ మాట్లాడడంలో కూడా మన ఇంటి బంధువుల, మన ఇంటి బాబాయ్ లాగా మాట్లాడడం, అలానే మెయిన్ బాబాయ్ గారు ఫుడ్ తింటూ ఆస్వాదిస్తూ బాబాయ్ తింటూ ఉంటే మనం తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఇక వీడియో పర్పస్లోకి వెళితే బాబాయ్ వంటల వీడియోస్లో ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా, మిలియన్స్ వ్యూస్ ఉన్నా ఓన్లీ పల్లె వాతావరణంలో వంటల వీడియోస్ చేసి ఇప్పుడు తన ఓన్ ప్రోడక్ట్స్ అయిన పచ్చళ్ళు, కారపొడి, రసం పొడి, కాకరకాయ పొడి వంటి ప్రోడక్ట్స్ని తన ఛానల్లో ప్రమోట్ చేశారు. తన ప్రోడక్ట్స్ యొక్క వెబ్ పేజ్ని చూస్తుంటే చాలా బాగా ఉంది. తన బిజినెస్ ఐడియాకి బాబాయ్ మజాకా ఎవరైనా సరే కొంతమంది వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు అందరిలా